ప్రాణాపాయ స్థితిలో వచ్చిన 6గురికి ప్రాణం పోసిన శ్రీ దత్త హాస్పిటల్ వైద్యులు. ప్రాణాపాయ స్థితిలో వచ్చిన 6గురికి అరుదైన వైద్య చికిత్సలు నిర్వహించి వారి ప్రాణాలను కాపాడారు. నరసరావుపేటకు చెందిన శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు. వీటికి సంబంధించిన వివరాలను హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ శనివారం పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాజుపాలెం గ్రామానికి చెందిన నరసింహారావు, రొంపిచెర్ల గ్రామానికి చెందిన కోట శ్రీనివాసరావు, దర్శి గ్రామానికి చెందిన జి కృష్ణ, అడవిపాలెం గ్రామానికి చెందిన అవినాష్, రాయవరం గ్రామానికి చెందిన నరసింహ నాయక్ అనే పేషెంట్స్ క్లిష్టపరమైన గుండె సమస్యలతోటి దాదాపు కార్డియాక్ అరెస్టుతో షేక్ రంజాన్ బి అను పేషెంట్ రక్తనాళాలు మూసుకుపోయిన స్థితిలో తమ హాస్పిటల్కు వచ్చారన్నారు. వీరికి క్రిటికల్ ఎల్ఎంసి ఏ స్టెట్టింగ్ మరియు థ్రంబోలైజేషన్ తదితర అధునాతన పద్ధతుల ద్వారా వీరందరినీ ప్రాణాపాయం నుండి కాపాడటం జరిగిందన్నారు. ఇందుకు తమ హాస్పిటల్ వైద్య బృందం టెక్నీషియన్లు కూడా చాలా శ్రమించారన్నారు. వీరందరికీ తమ హాస్పిటల్ తరపున అభినందనలు తెలుపుతున్నామన్నారు. కోవిడ్ తర్వాత ప్రస్తుతం యువకుల్లో కూడా గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయన్నారు. చాలామంది గుండె నొప్పిని కూడా గ్యాస్ నొప్పి అని నిర్లక్ష్యం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారన్నారు. కాబట్టి ఎవరికైనా గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు వారు వెంటనే దగ్గరలోని గుండె వైద్యుల్ని సంప్రదించాలని డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా డాక్టర్ గార్లపాటి జ్ఞానేశ్వరి, డాక్టర్ ఎస్ వేణుగోపాలరావు, డాక్టర్ అన్నా మణికంఠ సురేష్, డాక్టర్ పి మహేశ్వరరావు, డాక్టర్ ఎస్కే మస్తాక్ రసూల్, టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. చెప్పు. చెప్పండి సార్. ఇప్పుడు ఇటువంటి వైద్య సేవలన్నీ కూడా అన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి చేసేవి కావు. ఇది ఒక టీమ్ ఎఫర్ట్తో 5-6 డాక్టర్ల సహాయంతో మేము చేయగలుగుతున్నాం. డాక్టర్ మహేశ్వరరావు గారు, డాక్టర్ వేణుగోపాల్ గారు కార్డియాలజిస్ట్ పిడుగురాళ్లలో ఉన్నారు, డాక్టర్ జ్ఞానేశ్వరి కార్డియాలజిస్ట్, డాక్టర్ సురేష్, డాక్టర్ ముస్తాకా. ఇట్లా మేము మా వైద్య బృందం సహాయంతో ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈ వైద్య బృందానికి కూడా ఈ పత్రికాముఖంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అవినాష్కి మధ్య అందరికి నమస్కారం అండి.